జున్ను ఇంట్లోనే ఇంత ఈజీగా చేసుకోవచ్చు. ఫుల్ వీడియో చూసేయండి. guys, welcome back to our channel Sana's Hashtag. So ee roju aithe junnu intlo inta easy ga ela cheyalo chupichestunanu. So oka 2 bowls teeskoni oka bowl lo vachesi nenu gold packet teeskunnanu milk aithe oka packet mottham posesukovali milk. Tarvata inkoka bowl lo vachesi 250 grams జున్ను పౌడర్ తీసుకోవాలి. ఇంకొక బౌల్లో మొత్తం అలా వేసేసుకోవాలి. సో ఇవి అవైలబుల్ గానే ఉంటాయి. సో మన చుట్టూ ఉండే షాప్స్ లో లేదా సూపర్ మార్కెట్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. సో కొంచెం పాలు ఆ పౌడర్ లో పోసుకొని ఇలా కలుపుకోవాలి. సో మంచిగా కలుపుకోవాలి, లైక్ ఉండలు కట్టకుండా బాగా మంచిగా బ్లెండ్ అయ్యేలా కలుపుకోవాలి. సో కొంచెం పాలు మాత్రమే వేసుకోండి. మంచిగా బ్లెండ్ అయిపోయిన తర్వాత అప్పుడు మిగతా పాలు పోసేసుకోండి. ఇదే అనమాట జున్ను పౌడర్ వేసుకున్నా కదా, దాని కవర్ అనమాట. సో ఇది అవైలబుల్గా ఉంటుంది మన సూపర్ మార్కెట్స్లో అలాంటి చోట. అండ్ నేను వచ్చేసి బెల్లం తీసుకున్నాను. సో బెల్లం ఈ కలర్లో ఉంటేనే ఒరిజినల్ బెల్లం అన్నట్టు. అయితే 200 grams అయితే తీసుకున్నాను అనమాట. సో ఆ బెల్లం దంచేసి ఇలా మెత్తగా చేసేసుకొని అది ఈ పాలల్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ బ్లాక్ పెప్పర్. సో ఇది వచ్చేసి ఒక 10 grams తీసుకున్నాను. ఇది కూడా దంచుకోవాలి. నెక్స్ట్ యాలకులు ఒక 5 తీసుకున్నాను. ఇది కూడా దంచుకోవాలి. సో దంచుకొని దానిలో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత వడగట్టాలన్నమాట మొత్తం. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఆ కుక్కర్లో ఫస్ట్ విజిల్ అయితే తీసేయాలన్నమాట. ఆ కుక్కర్లో ఈ బౌల్ పెట్టేసేయాలి. ఒక 45 minutes స్టవ్ మీద ఇలాగే పెట్టాలి. సో విజిల్స్తో సంబంధం లేదు, అంతే. తర్వాత ఓపెన్ చేసేసాక మన జున్ను రెడీ అయిపోయింది అనమాట. సో ఇంతే అనమాట. ఎవరైనా యాలకులు ఇవన్నీ వద్దనుకుంటే ముందుగానే ఫిల్టర్ చేసేసుకోండి. ఇవి కావాలి అనుకుంటే ఉంచేసుకోండి. అంతే, సింపుల్. బాయ్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. So don't forget to subscribe.